హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎస్టర్డే మనం చేసిన వీడియోలో ఒక చిన్న మీకు మిస్అండర్స్టాండింగ్ ఏమైందంటే ఎస్ఐపి 5000 పర్ మంత్ చేస్తేనే మీకు బిన్నర్ రిటర్న్ వస్తుంది అంత. అది కాదు ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ చేసిన. ఏంటంటే స్టెప్ అప్ ఎస్ఐపి చెప్పలేదు గైస్. మీకు జస్ట్ ఎస్ఐపి మాత్రమే చెప్పిన గైస్. స్టెప్ అప్ ఎస్ఐపి చెప్పలేదు. స్టెప్ అప్ చెప్పలా గైస్. మీకు జస్ట్ ఎస్ఐపి మాత్రమే చెప్పిన. ఎస్ఐపి చేస్తే ఇలా అవుతుందని చెప్పినా కానీ మీకు మెయిన్ చెప్పడం మర్చిపోయినా గైస్. అందుకే ఈ వీడియో అంత లెంత్ ఉండదు, బట్ డీటెయిల్గా ఒక్కో విషయం స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏంటి, అది ఎస్ఐపి లానే ఉంటుందా లేకుండా దానికి ఏమైనా మళ్ళీ వేరే విధంగా ఏమైనా చెయ్యాలా, అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుంటాం గైస్. ఒక్కోటి నిదానంగా. అంతకంటే ముందు మీకు ఆల్రెడీ ఎస్ఐపి అంటే ఏదో చెప్పేసిన. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపి అంటే మంత్లీ ఒక 1000 2000 మీకున్న కాడికి మీ ఫైనాన్స్ స్టేటస్ బట్టి 1500, కొంతమంది 10,000 కూడా. కొంతమందికి 10,000 కూడా ఇబ్బంది ఉండదు. మంత్లీ వాళ్ళు 10,000 కట్టుకుంటారు. కొంతమంది ల్యాక్స్లో కూడా వేస్తూ ఉంటారు మంత్లీ. అది వాళ్ళ ఫైనాన్స్ స్టేటస్ బట్టి అది డిసైడ్ అవుతుంది. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్, ఇప్పుడు మీకు డబ్బులు ఉంది కూడా మీరు వేయకుంటే మాత్రం ఫ్యూచర్లో డెఫినెట్గా ఫీల్ అవుతారు. మీకు డబ్బులు ఉందిలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేద్దాంలే, నెక్స్ట్ ఇయర్ వేద్దాంలే అనుకుంటే మాత్రం తప్పు చేస్తారని తెలుసుకోండి. మీరు ఇప్పటికే మీ ఏజ్ 25+ అయితే మాత్రం ఇప్పటికే లేట్ చేసినట్టు మీరు. కాబట్టి ఎందుకు అలా చెప్తానంటే, మీకు 25 years మీరు బయలా 30 years నుంచి స్టార్ట్ చేద్దాంలే. వాళ్ళు మా ఫ్రెండ్ ఒకడు 20 years నుంచి స్టార్ట్ చేస్తాను, బట్ వాడు 2000 కట్టేది. ఒకడు 2000 కట్టేది, నేను ఒకేసారి 20,000 కట్టా మంత్లీ అయితే కుదరదు ఫ్రెండ్స్. చూడండి గైస్, ఇప్పుడు ఒక మీకు లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను గైస్. రాము కృష్ణ అని ఇద్దరు ఉన్నారు గైస్. ఇద్దరి ఏజ్ కూడా 20 years అనుకోండి. 20 years అనుకోండి గైస్. ఇద్దరి ఏజ్ కూడా 20 years. రాము మాత్రం 20 yearsకే ఎస్ఐపి స్టార్ట్ చేసిండు. ఎర్లీగా 20 yearsకే ఎస్ఐపి స్టార్ట్ చేసి మంత్లీ జస్ట్ 2000 కడతాను గైస్. 2000 కడతాను. బట్ కృష్ణ మాత్రం ఎస్ఐపి 20 years స్టార్ట్ చేయాలి గైస్. దానికన్నా డబ్బులంతా అయిపోయేసుకొని అంటే ఎంజాయ్ చేసుకుంటా అంటే 2000 పెద్ద విషయం కాదు గైస్. మీకు 20 years అప్పుడు 2000 అంటే మీకు ఒక ఎట్లా చెప్పినా ఒక 2000 అంత పెద్ద మ్యాటర్ కాదు గైస్. మీకు 20 జాబ్ వచ్చినప్పుడు 2000 పెద్ద మ్యాటరా మీకు? బట్ అయినా కూడా ఇగ్నోర్ చేసిండు కృష్ణ అనేది. మరి మనకి ఎందుకు లేరా మనకి శాలరీ వస్తుంది, జాబ్ ఉందిలే, శాలరీ వస్తూ ఉంటుంది మనకి, ఎస్ఐపీలు ఎందుకు మళ్ళీ అని స్టార్ట్ చేయాలి. బట్ అందరు చెప్పితే లాస్ట్ 30 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు ఎస్ఐపి. ఎంత అప్పుడు 2000 స్టార్ట్ చేసుకుని ఒకేసారి 7,000 స్టార్ట్ చేస్తా వాటిలో ఈక్వల్ కావచ్చు అనుకున్నాడు. 7,000 ప్లస్ యాన్యువల్లీ 10% స్టెప్ అప్ ఎస్ఐపి. రాము కూడా 10% స్టెప్ అప్ ఎస్ఐపి పెట్టిండు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక 10 years ఇప్పుడు ఆల్రెడీ 10 years లేట్గా కృష్ణ స్టార్ట్ చేసిండు. కృష్ణ 10 ఇన్వెస్ట్ చేసిన అంటే కృష్ణకి 30 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది. కృష్ణకి 40 years వచ్చేసరికి అంటే ఒక 10 years ఇన్వెస్ట్ చేసినట్టు కృష్ణ. రాము 20 years ఇన్వెస్ట్ చేసినట్టు. ఎవరికి డబ్బులు ఎక్కువ వస్తుంది చెప్పండి? కృష్ణకే, రాముకే? కృష్ణ ఏమో జస్ట్ 10 years ఇన్వెస్ట్ చేసింది, బట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. కృష్ణ ఏమో
20 years బట్ తక్కువ ఇన్వెస్ట్ చేసిండు. మీరు చెప్పండి ఇప్పుడు ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తుందని. ఇప్పుడు కనొస్తుంది గైస్ మీకు అసలు ఏంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పవర్ వస్తుంది గైస్ మీకు. ఇది ఎవరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే కాంపౌండింగ్ అంటే ఏంది అని డౌట్ వస్తుంది. ఇప్పుడు మీ క్యాలిక్యులేటర్కి వెళ్ళి స్టెప్ అప్ ఎస్ఐపి చేయాలి వల్ల స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏంటి, దానివల్ల వచ్చే లాభం ఏంటి, ముందు చెప్పింది జస్ట్ ఎస్ఐపి, లాస్ట్ వీడియోలో చెప్పింది జస్ట్ ఎస్ఐపి మంత్లీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అంతే. 2000 చేస్తే 2000 పెట్టినా అనుకోండి స్టార్టింగ్లో, అది 40 yearsకు 2000 అప్పుడు దాంట్లో. ఈ స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఇప్పుడు 2000, నెక్స్ట్ ఇయర్కి 2200, ఆ నెక్స్ట్ ఇయర్ 2500, ఆ నెక్స్ట్ ఇయర్కి 2700, ఆ నెక్స్ట్ ఇయర్ 3100. ఆ విధంగా 10% ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతే అది దాన్నే స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు గైస్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏదిలే గైస్, ఇప్పుడు మీ 2000 పెడతాను, నెక్స్ట్ ఇయర్ 2200, ఆ నెక్స్ట్ ఇయర్ 2500. అట్లా మీ ఎంత పెడతారో దాని మీద 10% ఇంక్రిమెంట్ స్టెప్ అప్ ఎస్ఐపి చేయడం వల్ల ఇయర్ బై ఇయర్ మీ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఫాస్ట్ గ్రో అవుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు క్యాలిక్యులేటర్కి వెళ్ళి మీకు లైవ్గా చూపిస్తాను గైస్, జస్ట్ వెయిట్ చేయండి. చూడండి గైస్, స్టెప్ అప్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్కి వచ్చినాం. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం గైస్, మంత్లీ జస్ట్ 5000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. విత్ యాన్యువల్గా అంటే బై ఇయర్ మనం ఎంత పెంచుతాను గైస్, 10% పెంచుతాను. మనం ఎక్స్పెక్టెడ్ ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 18% చెప్పినాం కాబట్టి ఇక్కడ జస్ట్ 14% తీసుకునే రిటర్న్, ఇంకా ఎక్కువే రావచ్చు. 14% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఇయర్కి. టైం పీరియడ్ 19 years, 19 yearsకి 1 crore వచ్చేస్తుంది. లాస్ట్ పీరియడ్లో 1 crore రావడానికి 22 years పట్టింది గైస్. అంటే మీరు అనొచ్చు అప్పుడు పెట్టింది, అప్పుడు 22 years ఒక 3 years కదా అని. బట్ అక్కడే మేము చేస్తాం గైస్. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఎస్ఐపీలో మనం 18% రిటర్న్ తీసుకున్నాం గైస్. యాన్యువల్ 18% రిటర్న్ తీసుకున్నాం గైస్ మనము. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం, జస్ట్ 14% రిటర్న్ తీసుకొని, తక్కువ రిటర్న్ తీసుకొని కూడా తక్కువ ఇయర్స్లోనే మనము 1 crore రీచ్ అయినాం. లాస్ట్ వీడియోలో మనం పెట్టింది ఏంటంటే, లాస్ట్ వీడియోలో మనము 18% తీసుకున్నాం రిటర్న్. స్టెప్ అప్ ఎస్ఐపి పెట్టాల కాబట్టి 18% రిటర్న్ తీసుకున్నప్పటికీ 22 years పట్టింది గైస్ 1 crore సంపాదనకి. ఇక్కడ జస్ట్ 19 yearsలోనే 1 crore సంపాదించు గైస్ మీరు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పవర్ ఎంతో. 19 years కదా, దాన్ని 20 years చేస్తాం గైస్. 20 years చేస్తాం, 21, 22, 23. నెక్స్ట్ కోటి రావడానికి మీకు 5 years పట్టింది, 4 years పట్టింది మీకు దీంట్లో అయితే. ఫస్ట్ కోటి 19 సంవత్సరాలు, దాని తర్వాత 4 years. నెక్స్ట్ కోటి రావడానికి మీకు 3 years పట్టింది గైస్. 3 years పట్టింది. దాని తర్వాత కోటి రావడానికి జస్ట్ 2 years పట్టింది గైస్. దాని తర్వాత కోటి రావడానికి జస్ట్ 1 year. దాని తర్వాత మీకు రావడానికి ఇంకా పోగా మీకు జస్ట్ చూడండి గైస్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇక్కడే చేస్తాను. నెక్స్ట్ ఫర్దర్గా కూడా మీరు ఇంకా ఇన్వెస్ట్ చేస్తే, ఇంకా ఇన్వెస్ట్ చేస్తే 40 years దాకా ఇన్వెస్ట్ చేస్తే ఫర్దర్గా కూడా ఇదే 5000 10% ఎస్ఐపి చేసుకుంటాయి. 10% స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 14% రిటర్న్ అంటే ఇప్పుడు 14% తీసుకున్నాం. చెప్పలేము మీకు 18% రావచ్చు. చూద్దాం, ఒక 18% రిటర్న్స్ ఎంత వస్తుంది చూద్దాం.
చాలా ఎక్కువ వస్తుంది 18%. 18.2 తీసుకున్నాం. 1 10 100 1000 10,000 lakh 10 lakh crore 10 crore 14 కోట్లు వస్తుంది గైస్. 5,000 ఇన్వెస్ట్ చేస్తాను కాకపోతే 30 years వరకు 18% రిటర్న్ తీసుకుంటే. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇదే గైస్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ తెలుసుకొని డిసిప్లైన్ మెయింటైన్ చేయండి గైస్. డిసిప్లైన్ మెయింటైన్ చేయండి, అప్పుడే సక్సెస్ అవుతారు మీరు. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటా. స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏంటో. స్టెప్ అప్ ఎస్ఐపి, స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏంటో అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటాను గైస్. మీకు అర్థమైంది, అండర్స్టాండ్ అయినారు నేను అనుకుంటానా. కాబట్టి స్టెప్ అప్ ఎస్ఐపినే చేయండి గైస్. ఎస్ఐపి వద్దు, డు నాట్ డూ ఎస్ఐపి, డూ స్టెప్ అప్ ఎస్ఐపి గైస్. ఓకేనా గైస్? దట్స్ ఆల్ ఫర్ టుడే guys. Thank you guys, thank you for watching this video guys. Bye bye.